ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క జూలై మాసంలో మనము అంత్యకాల సంకేతాలు ఎండ్ టైమ్ సైన్స్ అన్నటువంటి శీర్షికన మనం అనేక అంశములను మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశం ఏంటి అంటే, సువార్త అన్ని దేశాలకు ప్రకటించబడింది. గాస్పల్ ప్రీచ్డ్ టు ఆల్ నేషన్స్. కాబట్టి నేటి ధ్యానము కొరకు మనము, మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. మాథ్యూస్ చాప్టర్ 24 verse 14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. And this gospel of the kingdom will be proclaimed throughout the whole world as a testimony to all nations, and then the end will come. కాబట్టి ఈ యొక్క వాక్యం మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఈ రాజ్య సువార్త, మంచి వార్త, ఈ యొక్క గాస్పల్, ఇది జనములకు సాక్షార్థమై లోకమందంతటా కూడా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చునని చెప్పి మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అంటే, మరి మన యొక్క చర్చ్ యొక్క లక్ష్యము, the mission of the church is to share the gospel with every nation. ప్రతి దేశంలో సువార్తను పంచుకోవటం మన యొక్క ప్రతి సంఘంలో కూడా ఈ యొక్క మిషన్ అనేటటువంటిది పార్ట్ అయి ఉండాలని మరి దేవుడు చెప్తున్నాడు. మన యొక్క అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే, అది మరి సువార్తను పంచుకోవటము. ఎక్కడైతే మనం సంఘం ఉంటున్నదో, దట్ ఈస్ అవర్ మిషన్ ఫీల్డ్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పీపుల్ గ్రూప్స్, నైబరింగ్ ఏరియాస్, లేకపోతే స్ట్రీట్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క మరి బార్డర్ ఏరియాస్ కావచ్చు. మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి he was moving forward, అవతలకు కూడా వెళ్తున్నాడు. ఈ పట్టణంలో నాకు ఎంతో పని ఉంటున్నది అని చెప్పి ఒక చోట చెప్పటం మనం చూసి ఉంటున్నాను. ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశము. ఏంటి అంటే తన యొక్క గురి, తన యొక్క గమ్యం అంతా కూడా ఈ యొక్క మంచి సువార్త. కాబట్టి లెట్స్ సీ ద డెఫినిషన్ ఆఫ్ ద గాస్పల్. సువార్త అంటే ఏంటి? వాట్ ఈస్ గాస్పల్? కాబట్టి ఇది గ్రీకు పదములో నుండి వచ్చి ఉంటున్నది. ఇవాంజలియన్ అంటే శుభవార్త, మంచి వార్త. ఏంటంటే ఏ శుభవార్త? దట్ ఈస్ యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణము మరియు పునరుద్ధానంపై కేంద్రీకృతమై ఉంటుంది. This gospel, it is centered on the life, death and resurrection of Jesus Christ. యేసు ప్రభు యొక్క జీవితము, ఆయన యొక్క జీవితం ప్రియులారా, మరి మరణము, మరి తన యొక్క సేవా జీవితం 3.5 సంవత్సరాలే, కానీ ఆ యొక్క 3.5 సంవత్సరంలోనే ఎన్నో నేర్చుకునేటటువంటిది. ఆయన యొక్క గొప్ప మరణము ప్రియులారా, మరి అంతేకాకుండా పునరుద్ధానము, ఈట మీద మరి మన యొక్క సువార్త మరి ఉంటున్నది ప్రియులారా. మనం ఇతరులకు చెప్పేటప్పుడు అంతా కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్, హిస్ బర్త్, హిస్ లైఫ్, హిస్ డెత్ అండ్ హిస్ రిజరక్షన్. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా మనము ఇతరులకు తెలియజేయవలసినటువంటిది ఉంటున్నది. కాబట్టి ఇంకా గ్రీకు మరి ఈ యొక్క అర్థము మరి సందర్భాలను మనము ఇవి ఎక్కడెక్కడ బైబిల్లో వాడి ఉంటున్నారో వీటిని ఇంకా కొంచెం తెలుసుకుందామండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 14వ వచనంలో చూస్తే, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడను. కాబట్టి ఇక్కడ ఏంటంటే టు ఆల్ నేషన్స్, అన్ని దేశాలకు కూడా. కాబట్టి ఇటువంటి నోషన్ తోటి, ఇటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఆరంభించబడి ఉంటున్నది ప్రియులారా.
గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగువారు, మన యొక్క తెలుగు వాళ్ళు ప్రపంచం నలుమూలలకు కూడా విస్తరించి ఉంటున్నారు పిల్లలు. మరి మాకు దాదాపు 80 కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి మాకు కనెక్షన్స్ ఉంటున్నాయి. కాబట్టి అనేక మంది అనేక అవసరతల కొరకు మరి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఈ మధ్య మరి ఆస్ట్రియా, రష్యాలో ఎవరన్నా ఉంటున్నారా? చెకోస్లోవేకియాలో ఉంటున్నారా? ఈరోజు ఒక బ్రదర్ మరి స్విట్జర్లాండ్‌లో బ్రదర్ మనకు ఎవరైనా ఉన్నారా తెలిసినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో కనెక్ట్ చేయటం. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. కాబట్టి అదే రీతిగా అనేక మిషన్ ఏజెన్సీస్ ఉంటున్నాయి ప్రియులారా. ఇండియన్ ఇవాంజలికల్ మిషన్. దాని ద్వారా అనేక మంది మిషనరీలు సేవ చేస్తున్నారు. ఇంకా గ్లోబల్‌గా కూడా అనేకమైనటువంటి ఇంట్రావర్సిటీ ఫెలోషిప్ ద్వారా మరి అంతేకాకుండా మరి గ్లోబల్‌గా ఉంటున్నాయి ప్రియులారా. సెండ్ మిషన్, యూత్ విత్ ఎ మిషన్ ఇట్లాగా అనేక రకములైనటువంటి మరి మిషనరీ ఏజెన్సీస్ ద్వారా మరి నాడు ఎంతగానో సేవ అనేక మంది అన్‌రీచ్డ్ గ్రూప్స్‌ను, అన్‌రీచ్డ్ కంట్రీస్‌ను రీచ్ అవ్వటం అనేటటువంటిది మనము ఈ దినాన చూస్తున్నాము. మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సువార్త సందేశం యొక్క సమగ్రత ప్రియులారా. అన్ని దేశాలకు ఏంటంటే ఇంక్లూసివిటీ ఆఫ్ ద గాస్పెల్ మెసేజ్. మనం ఇందాక చెప్పుకుంటున్నాం గాస్పెల్ అంటే ఏంటియో, యేసు ప్రభు యొక్క జీవితం గురించి, మరణము, పునరుద్ధానం గురించి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క శుభ సందేశాన్ని మనము ప్రపంచం అంతటా గూడా దేవుడు మాకు 2005లో మరి చైనా దేశం వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేసే ఉంటున్నాడు. మా కుటుంబం అక్కడికి వెళ్ళి ఉంటున్నది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి వాళ్ళని రీచ్ అవ్వటం మరి వారితో మరి ఈ యొక్క వాక్యాన్ని మరి షేర్ చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ దినాన మా ఇంట్లోనే ఒక హౌస్ గ్రూప్ అనేటటువంటి జరుగుతుంది ఫ్రైడేస్. అనేక ప్రాంతాలకు చెందినటువంటి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, జాంబియా, మరి హాంకాంగ్, మరి చైనా లో ఉన్నటువంటి వారు, ఇండియా, పాకిస్తాన్. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అందరం కలిసి దేవుని స్తుతించటం, ఆరాధించటం, దేవుని యొక్క వాక్యాన్ని మరి గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంటాయి, ప్రేయర్ చేస్తుంటాం. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా మనల్ని ఆ సమస్త దేశాలకు కూడా మనము మరి ఈ యొక్క సువార్తను ప్రకటించాలా. మరి ఇది ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ యొక్క సువార్త జాతి మరియు సాంస్కృతిక అడ్డంకులను అధిగమిస్తుంది ప్రియులారా. ద గాస్పల్ ట్రాన్సెండ్స్ ఎథనిక్ అండ్ కల్చరల్ బ్యారియర్స్. కాబట్టి మరి హాంకాంగ్‌లో కూడా ప్రియులారా ఎంతో మంది ఎథనిక్ మైనారిటీస్ ఉంటున్నారు. అనేక ప్రాంతాలకు చెందినటువంటి వారు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా మరి ఆ రీతిగా ప్రియులారా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వారు ఉంటున్నారు. మరి వారిని రీచ్ అవ్వటానికి కల్చరల్ బ్యారియర్స్ ఏది కూడా అడ్డు రాదు ప్రియులారా. ఈ యొక్క సువార్త ప్రతి ఒక్కరికి అందనటువంటి వారికి అందరికి కూడా వెళ్ళాలి. కాబట్టి మనము దానికి ఒబే అవ్వాల. మరి అంతే మత్తయి సువార్త 28 మరి 19, 20 వచనాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితిగో వాటినన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో ప్రపంచం అంతం వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని చెప్పాను. లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అని చెప్పి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఇట్స్ ఎ కమాండ్ ప్రియులారా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. కాబట్టి ప్రభుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనకు అందరికీ ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క భారము, ఈ యొక్క ఆజ్ఞ మనకి ఇవ్వబడి ఉంటుంది. ఇట్స్ ఎ కమిషన్, ఇట్స్ ఎ కమాండ్ ప్రియులారా. వెళ్ళండి మీరు. ఒకే చాట మనమున్న దగ్గరే రావాలి అని చెప్పి కోరుకుంటుంటున్నాం. మనం ఉన్న ప్రదేశంలోనే ఉద్యోగం రావాలా, అక్కడ వాళ్ళే మరి లైఫ్ పార్ట్నర్స్ కావాలా, లేకపోతే కాబట్టి మన యొక్క దృక్పథం మారిపోవాలా. వీఆర్ రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెండ్స్ us. కాబట్టి కుటుంబం అంతటితో కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పి జాషువా భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇది ఏంటంటే మరి లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషనల్ రిలేషన్షిప్స్, పరివర్తన సంబంధాలకు కూడా ఇది దారితీస్తుంది. దేర్ ఈజ్ అన్ అర్జెన్సీ ప్రియులారా.
ఇది ఇది మరి ఇది అందరు సమస్త మరి ఈ లోకమందంతటా ప్రకటింపబడిన అటు తర్వాతనే అంతం వచ్చును. కాబట్టి యేసు ప్రభు వారు మరలా రానయ్యుంటున్నాడు. ఆయన రాకముందు ఈ యొక్క సువార్త అందరికి కూడా ప్రకటించవలసినటువంటి భారము మన మీద ఉంటున్నది ప్రియులారా. కాబట్టి నీవు నేను ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉండాలా. దీనికి మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు ఉంటున్నది. మరి ఆ అపోస్తల కార్యములు 1:8 చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మనము వి గెట్ పవర్ ప్రియులారా, శక్తిని పొందుతాము. ఆ శక్తితోటి మరి దేవుడు ఎక్కడికి పంపిస్తే ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఇదేంటంటే చేరుకోవటం, రీచింగ్ ది అన్రీచ్డ్, భూదిగంతాల వరకు కూడా ఎక్స్టెండ్స్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. కాబట్టి మరి ప్రభువుని ఎరిగినటువంటి వారముగా ఆ యొక్క గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉండాలి. కాబట్టి మరి రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెండ్స్ us, అటువంటి దృక్పథంతో ఉంటే దేవుడు మనల్ని మరి వాడుకుంటున్నాడు ప్రియులారా. గ్లోబల్ గా అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి అంతేకాకుండా యూనివర్సల్ రెలవెన్స్. ఇక్కడ మరి రోమా 1:16 చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. విశ్వసించే ప్రతి ఒక్కరికి నేను సువార్త గురించి సిగ్గుపడను. ఇక్కడ చూడండి ఎంత తేటగా పౌలు భక్తి చెప్తున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడినవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, నమ్మేటటువంటి హూమ్సోఎవర్ దట్ బిలీవెత్ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సువార్త అందనటువంటి ఇంక దేశాలు, ప్రజలు, తెగలు, జాతి, కులము అన్నిట్లో కూడా ఉంటున్నారు ప్రియులారా. మరి వి నీడ్ టు టేక్ దిస్ గాస్పల్. ఈ యొక్క మరి చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగును చూతురు. కాబట్టి మనం ప్రకాశవంతంగా ఉంటాము. మనమే వెలుగు ప్రియులు. మన యొక్క మాటలు, మన యొక్క ప్రత్యేకత, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ప్రేమను, ఆ యొక్క దీర్ఘశాంతం, ఓర్పు, సహనములతో కూడినటువంటి జీవితాన్ని మనము ఈ యొక్క లోకానికి చూపించబడినటువంటి వారు అంటున్నాం. మనమే ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక మిషనరీగా వచ్చి ఉంటున్నాడు, ఒక వెలుగుగా వచ్చి ఉంటున్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఈ యొక్క నేపథ్యంలో యూనిటీ అమాంగ్ బిలీవర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, మనలో మరి సంఘంలో ఉన్న తర్వాత అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక, లేకపోతే కుల మతాల నుంచి వచ్చేటటువంటి వారు ఉంటారు. అందరిని కూడా ప్రేమించి అందరూ ఒక యూనిటీతో, సఖ్యతతోటి, సమాధానంతో, ఏక కంఠంతో ఉన్నప్పుడు మనం గొప్ప కార్యాలు చూస్తాం. మరి ఆది చర్చిలో, ఆ ప్రారంభ చర్చిలో, ఆది అపోస్తల కార్యం 2లో చూస్తే, ఆ యొక్క పెంతెకోస్తు దినమందు బహుభాష బోధన ప్రియులారా, పెంటెకోస్ట్ అండ్ మల్టీలింగ్వల్ ప్రీచింగ్, అనేక మరి ఆ భాషలలో కూడా మరి వాక్యం అందజేయటం, అనేకమైనటువంటి మోడర్న్ మిషన్ మూవ్మెంట్స్ వచ్చేసినాయి ప్రియులారా. అంతర్జాతీయ మిషన్ బోర్డ్స్ వంటి సంస్థలు కూడా మరి చేరుకొని ప్రజలను చేరుకుంటున్నాయి ప్రియులారా. వాటి ద్వారా ఆర్గనైజేషన్స్ లైక్ ద ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ రీచింగ్ అన్రీచ్డ్ పీపుల్, ఎన్నో మరి మిషన్ ఆర్గనైజేషన్స్ ఉంటున్నాయి. వాటి ద్వారా ఈనాడు ప్రపంచమంతటికి కూడా మరి ఈ యొక్క సువార్త అందజేయబడుతుంది. ఈ సువార్తను ప్రకటించాలనేటువంటి పిలుపు, అది ఒక దైవికమైనటువంటి ఆదేశం ప్రియులారా. ద కాల్ టు ప్రీచ్ ద గాస్పల్ ఈజ్ ఎ డివైన్ మ్యాండేట్. అది అందరికి కూడా ప్రియులారా, ప్రతి ఒక్కరి యొక్క పని అయి ఉంటున్నది. మనం పని చేసేటటువంటి స్థలంలో, మార్కెట్ ప్లేసెస్, గో టు ద హైవేస్ అండ్ బైవేస్ అండ్ రీచ్ దెమ్. కాబట్టి అన్ని ప్రదేశాలు దేవుని కొరకు మరి అనేక మరి ఆ పని ఎంతో ఉంటున్నది ప్రియులారా. బట్ ఆ కోత ఎంతో విస్తారంగా ఉన్నది, కానీ ఆ కోసే వాళ్ళు ఎంతో తక్కువగా ఉంటున్నారు ప్రియులారా.
కాబట్టి మనము ప్రభువా నన్ను పంపు అన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. మరి యేసు యెషయా 6వ అధ్యాయంలో చూస్తాం, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ. నా కోసం ఎవరు వెళ్తారు అన్నప్పుడు, ఇదిగో హియర్ యామ్ ఐ లార్డ్ సెండ్ మీ అని చెప్పి ఐజాయా ఎంతగా తగ్గించుకొని మరి తన యొక్క జీవితం మారిపోయింది. మరి తన యొక్క నాలుక మీద ఆ యొక్క అగ్ని టచ్ అయినప్పుడు హీ బికేమ్ ఎన్లైటెండ్ పిల్లలు. ఎంతగా శక్తి పొంది దేవుని కొరకు, దేవుని స్వరం విన్నాడు, దేవుని కొరకు మరి ఒక గొప్ప ప్రవక్తగా ఉండి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి మనము చేయవలసిందల్లా మరి ఈ యొక్క మరి మిషన్ వర్క్ లో మనందరం కూడా మరి పాల్గొవలసినటువంటి అవసరం ఉంటున్నది. వీ కెన్ ప్రే, దట్ ఈస్ ద థింగ్, ప్రేయర్ వాక్స్. మరి ఒక టైంలో ఒక కపుల్ మరి మా చైనాకు వచ్చి ఉంటున్నారు, మేము చైనాకు ప్రార్థన చేయటానికి వచ్చామండి. వచ్చి వారు ఎంతగానో అక్కడ ప్రార్థన జరిగి ఉంటుంది. కాబట్టి ప్రేయర్ వారియర్స్ అవసరమై ఉంటున్నారు. మరి అంతేకాకుండా సపోర్ట్ ఆఫ్ మిషనరీస్, అనేక మంది మిషనరీస్ ఈనాడు అనేక ప్రాంతాలకు పోతున్నారు. ఒక బ్రదర్ మరి నేను ఇప్పుడు వియత్నాంలో ఉన్నానండి అని చెప్పి ఉంటున్నాడు. ఇంకా కొంతమంది అస్సాం ఆ ప్రాంతంలో మిషనరీస్ గా ఉంటున్నారు. ఈనాడు మరి మిషనరీస్ అనేక ప్రాంతాలలో ప్రియులారా మన యొక్క బిడ్డలు మరి గల్ఫ్ ప్రాంతంలో, లేకపోతే ఆస్ట్రేలియాలో, యూకే, యూరోప్ లో, మరి ఆ యొక్క యుఎస్ఏ, కెనడాలో, మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ రీతిగా ప్రపంచం నలుమూలల్లో కూడా ప్రియులారా విస్తరించి ఉంటున్నారు. వి నీడ్ టు ప్రే ఫర్ దమ్. మరి వి నీడ్ టు మరి మన యొక్క బిడ్డలను కూడా వి షుడ్ బి రెడీ టు సెండ్ దమ్ పిల్లల. మరి వి నీడ్ టు షేర్ అవర్ ఫెయిత్. విశ్వాసాన్ని మనం పంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం పిల్లారా. కాబట్టి సువార్త అందరికీ కూడా, ద గాస్పల్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఈ సువార్త అందరిది పిల్లారా. ఇది భూమి యొక్క ప్రతి మూలకు కూడా చేరుకునేలా మనము చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు వెత్తబడినటువంటి వాక్యం తండ్రి మీరు దీవించండి నాయన. గొప్ప దేవ మీరు ఆజ్ఞాపించి ఉంటున్నారు ప్రభా తండ్రి. మత్తయి మరి 24:14 చెప్పినట్లుగా ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు ప్రభా, ఈ లోకం అంతటి కోసం మీరు తండ్రి ప్రాణాలు అర్పించి ఉంటున్నారు ప్రభా. నాట్ జస్ట్ ఇజ్రాయెలైట్స్ లార్డ్, నాట్ ఫర్ ఓన్లీ పర్టికులర్ పీపుల్ ఆర్ పర్టికులర్ సెక్టర్ లార్డ్. యేసు ప్రభు అందరికి ప్రభు అంటున్నారు ప్రభా. దయగల నాయన ఇంకా మిమ్మల్ని సురక్షకుడుగా అంగీకరించకుండా లార్డ్ అండ్ సేవియర్ గా, ప్రభుగా, రక్షకుడుగా అంగీకరించుకున్నట్లు అయితే ప్రభు మీరే దర్శించండి, వారిని మీ యొక్క ఆత్మతో సంధించండి ప్రభు. మారు మనసు అనుభవం దాయించండి. ఎంతమంది అయితే మరి మారు మనసు పొంది ఉంటున్నారు వారు ఆ శక్తిని పొంది మీ యొక్క స్వరం విని ప్రభు, విధేయులై ప్రభు, మీరు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళటానికి సహాయించండి. ఇంకా అనేక ప్రాంతాల్లో సో మెనీ లార్డ్ బైబిల్ టీచర్స్, పాస్టర్స్ ఆర్ రిక్వైర్డ్ ఎవ్రీవేర్ ఆఫ్ ఫాదర్. ఎన్నో ఆర్గనైజేషన్స్ లో ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ దాంట్లో చూస్తే ఎంతమంది ప్రభు, ఎంత అవసరం ఉంటున్నది నాయన. తండ్రి తండ్రి తండ్రి, రైట్ పీపుల్ మే గో ఫాదర్. ఆ స్వరము విని తండ్రి మీ పిలుపుకు లోబడి ప్రభా ఆ రీతికి వెళ్ళటానికి సహాయించండి. ఎంతమంది అస్వస్థలు అంటున్న వారిని దర్శించండి ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్క అవయమును, కండరమును తండ్రి ప్రభా తండ్రి తండ్రి దర్శించి స్వస్థత ఇచ్చేయండి ప్రభా. గొప్ప దేవ ఎంతమంది తండ్రి మరి ఈ యొక్క మరణ జీవుల మధ్య లైఫ్ అండ్ డెత్ తోటి స్ట్రగుల్ అవుతున్నారు తండ్రి, వారిని కూడా దర్శించండి ప్రభు. ఎంతమంది వారి యొక్క ఆప్తులను పోగొట్టుకుని ఉంటున్న వారికి కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయండి ప్రభు. ఎంతమంది గురువు లేకుండా, గమ్యం లేకుండా ఆ క్రాస్ రోడ్స్ లో కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటున్న వారిని దర్శించండి. ఎంతమంది యవన బిడ్డలకు ముఖ్యంగా ప్రభు వారికి అవసరమైనటువంటి లైఫ్ పార్ట్నర్స్ తండ్రి మీరు దయచేయమని వేడుకుంటున్నారు నాయన. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాలు మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థనలు అవసరం ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.